హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు బెల్లం గోధుమ పిండితో ఇలా ట్రై చేయండి. ముందుగా బౌల్లోకి ఒక కప్పు బెల్లం, 2 కప్పుల వాటర్ తీసుకొని లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. బెల్లం ఇలా మెల్ట్ అవుతే సరిపోతుందండి, ఎలాంటి పాకం రానవసరం లేదు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 1/2 కప్పు నెయ్యి మెల్ట్ అయ్యాక ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా కలర్ టర్న్ అవుతున్న టైంలో ముందుగా మరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని కొద్దిగా యాడ్ చేస్తూ చక్కగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి. ఇలా బెల్లం వాటర్ పూర్తిగా అయిపోయేసరికి చూడండి, దాని కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది. అలాగే ఇలా ప్యాన్ని వదిలేసి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి నెయ్యి అప్లై చేసుకొని స్వీట్ మొత్తం పేర్చుకొని చల్లార్చినాక ఇలా ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఎమ్మి గోధుమ పిండి బెల్లం హల్వా రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది తింటే పిల్లలకి హెల్త్కి కూడా ఎంతో మంచిది. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.